రైట్గా దేశంలోని పలు రాష్ట్రాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఉప ఎన్నికలు కేరళలోని నీలంపూర్, పంజాబ్లోని లుధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కలిగంజ్, గుజరాత్లోని విశాఖపట్నం, కడి నియోజకవర్గాల్లో జరిగాయి. ఇక ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. జూన్ 23న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు కూడా అదే రోజున ప్రకటించబడతాయని అధికారులు తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని ఎన్నికల హాట్స్పాట్ ప్రాంతాల్లో కేంద్ర బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణ కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. రైట్గా ఇటీవలి కాలంలో భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణంగా ఒమిక్రాన్ వంశానికి చెందిన 4 కొత్త వేరియంట్లు ఉండవచ్చని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వెల్లడించింది. ఇక తాజా గణాంకాల ఆధారంగా ఈ వేరియంట్లను జీనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతిలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయన్న అంశాన్ని అంచనా వేయడంలో కీలకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా నమూనాలపై ఎన్ఐవి చేసిన జన్యు పరిశీలనలో 4 వేరియంట్లు వెలుగులోకి వచ్చాయని ఎన్ఐవి డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. అవి LF7, XFG, JN1.16, NB1.8.1గా పేర్కొన్నారు. ఇక ప్రారంభంలో JN1.16 వలన కేసులు పెరిగినప్పటికీ మే నెల నుంచి XFG ప్రభావం అధికంగా కనిపిస్తుందని వివరించారు. అలాగే LF7, LP81.2 అనే 2 వేరియంట్లను కలయిక వల్ల XFG రూపాంతరం ఏర్పడిందని తెలిపారు. కొత్త వేరియంట్లను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు నవీన్ కుమార్ వెల్లడించారు. రైట్గా గుజరాత్లో ఇటీవల చోటు చేసుకున్న విమాన దుర్ఘటన నేపథ్యంలో విమానాల్లో స్వల్ప సాంకేతిక లోపం తలెత్తిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఢిల్లీ నుంచి రాయ్పూర్ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇక విమానం రాయ్పూర్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ విమానం తలుపులు తెరుచుకోకపోవటం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో విమానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాయ్పూర్ మేయర్ మీనాల్ చాబే కూడా ప్రయాణిస్తున్నారు. ఇక సాంకేతిక లోపం కారణంగా విమానం తలుపులు బయట నుంచి సిబ్బంది ద్వారా తెరవాల్సి వచ్చింది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఈ ఘటనపై స్పందించిన భూపేష్, విమానం ల్యాండ్ అయిన తర్వాత చాలాసేపు తలుపులు తెరుచుకోకపోవటం వల్ల ప్రయాణికులు అసౌర్యానికి లోనయ్యారని అన్నారు. మేయర్ మీనాల్ చాబే మాట్లాడుతూ అహ్మదాబాద్ ఘటన తర్వాత చిన్న సమస్య కూడా ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
రెటికా విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో కస్తూరిబా బాలికల హాస్టల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లను విద్యార్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనంతో విద్యలో కూడా రాజకీయాన్ని చేర్చిందన్నారు. విద్యార్థులకు ఇచ్చే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, కిట్లపై రాజకీయ ప్రేరేపిత జగన్ బొమ్మల ముద్రణ చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సింగనమల మండల కేంద్రంలో గర్ల్స్ హాస్టల్ గతంలో కూడా మనము ఇక్కడ అన్యూజ్డ్ బిల్డింగ్ ఉండి ఉపయోగంలో లేని పరిస్థితిని గత ప్రభుత్వంలో మనం చూసాము. సంవత్సరాలుగా కూడా ఈ బిల్డింగ్ ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బిల్డింగ్ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎక్కడా కూడా ఈ బిల్డింగ్ ని ఉపయోగించకుండా విద్యార్థుల భవిష్యత్తును కూడా అంధకారంలోకి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికే ఈ బిల్డింగ్ ని మనము ఈ రోజు ఓపెనింగ్ చేశాము. టైప్ 4 కేజీవిపి గర్ల్స్ హాస్టల్ ని ఇక్కడ మనము దాదాపు 110 పిల్లలకు మనము అకామిడేషన్ ని కలిగిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లివింగ్ తో ఇక్కడ కుక్స్ కానీ ట్యూటర్స్ ని కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఇక్కడ హాస్టల్ వసతిని మనము ప్రారంభించనున్నాము. స్థానికంగా ఉన్నటువంటి పిల్లల్లో 9, 10, 11, 12 తరగతులు చదువుతున్నటువంటి పిల్లలకు ఈ హాస్టల్ వసతిని ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి క్వాలిటీ వసతితో ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్న మంత్రివర్యులు లోకేష్ అన్న గారు పిల్లల భవిష్యత్తు విద్యార్థి స్థాయి నుంచే మనం అందరం కూడా వాళ్ళకి కంఫర్టబుల్ లివింగ్ తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ రోజు మనము తల్లిదండ్రులకు ఊరటను కలిగించే పరిస్థితిని చూస్తా ఉన్నాము. విద్యా వ్యవస్థలో ఎన్నో గొప్ప మార్పులు ఈ రోజు తీసుకొస్తూ అన్న లోకేష్ అన్న గారు బుక్స్ పంపిణీలో కూడా వాళ్ళకి సెమిస్టర్ వైజ్ గా, సెక్షన్ వైజ్ గా వాళ్ళకి పిల్లలకి బరువు లేకుండా ఏడాది పొడుగునా వాళ్ళు బుక్స్ ని వేసుకొని తిరగకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని గుర్తులో పెట్టుకొని ఈ రోజు సెమిస్టర్ వైజ్ గా కూడా వాళ్ళకి బుక్స్ ని కేటాయించి డివైడ్ చేసి సిలబస్ ని ఈ రోజు వాళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ని, లివింగ్ ని ఈ రోజు గవర్నమెంట్ స్థాయిలో నుంచి కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో స్టార్ట్ చేయడము చాలా చాలా హర్షణీయంగా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్ళినందుకు ఈ రోజు తమిళనాడులో పోలీస్ వ్యవస్థను షేక్ చేసేలా ఓ కానిస్టేబుల్ దొంగతనానికి స్కెచ్ వేసిన ఘటన వెలుగు చూసింది. తిరుపత్తూర్ జిల్లా వానియంబాడి న్యూ స్ట్రీట్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. లెదర్ ఫ్యాక్టరీ యజమాని ఇంతియాజ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇక ఇంతియాజ్ భార్య సబితాని ఇంటి ఉద్యోగి శక్తివేల్ను కట్టేసి డబ్బులు, బంగారం అపహరించేందుకు ప్రయత్నించారు. అయితే సబిత కేకులు వేయటంతో దొంగలు భయపడి ఐఫోన్లు మాత్రమే తీసుకుని పరారయ్యారు. ఇక పారిపోతున్న 3 దొంగలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దొంగతనానికి ప్రధాన సూత్రధారి తిరుమలకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ అని విచారణలో వెల్లడైంది. వెంటనే అతనిని అరెస్టు చేసిన పోలీసులు గతంలోనూ పలువురు ఇంటింటికి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.